కట్ చేసుకుంటాను. బెస్ట్ వీకెండ్ చిల్ పాయింట్ ఏది సింగపూర్లో అంటే దట్ ఈస్ క్లార్క్ ఎక్వే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కచ్. క్లార్క్ ఎక్వే ఎంఆర్టీలో దిగగానే మనకి సైన్స్ ఉన్నాయి ఈ వేలో వెళ్ళాలని. సో అది అలా వెళ్తుంటే చాలా షాప్స్, ఆ స్ట్రీట్ అంతా ఇలా మెరిసిపోయిందనమాట. మేము ఎగ్జాక్ట్లీ వీకెండ్ వెళ్ళాము. వీకెండ్ మాత్రం ఫుల్ అసలు కలకలలాడిపోయింది. చాలా మంచిగా అనిపించింది అనమాట. కరెక్ట్ మేము ఒక 4 కల్లా అలా రీచ్ అయిపోయాము. మీరు కుదిరినంత వరకు క్లార్క్ ఎక్వే బోట్ రైడింగ్ మాత్రము ఒక 5:15కి ఎక్కేలా చూసుకోండి. సో దట్ సన్సెట్ అనేది కవర్ అవుతుంది. సో ఎందుకు అంటే ఫస్ట్ లైట్స్ లేకుండా మంచి వెలుతురులో అలా చూసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత కంప్లీట్ నైట్ వ్యూలో సింగపూర్ కనిపిస్తుందండి. అద్భుతం అని చెప్పాలి. సో అలా ఫస్ట్ స్ట్రీట్లో నుంచి వాక్ చేసుకుంటూ వచ్చి, మేము ఆల్రెడీ చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మేము క్లూక్ పాస్ తీసుకున్నాము. సో క్లూక్లో బుక్ చేసుకున్నామని వాళ్ళకి అక్కడున్న నంబర్ మనం చెప్తే మనకి టికెట్స్ ఇచ్చారనమాట. సో ఇంకా టికెట్స్ తీసుకొని బోట్ రైడ్ కోసం అని వెయిటింగ్. ఎక్కువ మట్టికి గ్రూప్స్లో వస్తున్నారు. సో సింగిల్ వాళ్ళకి కొంచెం టైం టేకింగ్. గ్రూప్స్ని ఫస్ట్ అలౌ చేస్తున్నారు. ఆ తర్వాత మీరు వ్యూ చూస్తే వా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంత బాగుంది అనడానికి ప్రతి సింగపూర్ అట్రాక్షన్ మనకి ఇక్కడ లైటింగ్లో కనిపిస్తుంది అనమాట. చీకటి అవ్వగానే లైట్స్ వేస్తారు కదా, ఆ వ్యూలో ఒక్కొక్క అట్రాక్షన్ పాయింట్ దూరం నుంచి అసలుకి కంప్లీట్ వ్యూ చూస్తాం. ఇప్పుడు ఏ అట్రాక్షన్కైనా దగ్గరికి వెళ్తే ఫీల్ అవుతాం, బట్ దూరం నుంచి కంప్లీట్ వ్యూ ఉంటుంది. ఆసమ్ అనమాట. సో అది మనకి ఇక్కడ దొరికింది. సో కంపల్సరీ మనం బోట్ రైడ్ అయితే ప్రిఫర్ చేయాలి సింగపూర్కి వెళ్ళినప్పుడు. దాంతోపాటు అట్రాక్షన్స్తో పాటు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇలా ఎన్నో కంపెనీస్ విత్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటివి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. పొడుగుగా పెద్ద బిల్డింగ్స్. అంటే అవును, మనము వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అంటే అది ఉంటుంది చూడండి. మనది కూడా దగ్గర కూడా మన ఇండియాలో కూడా మన హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే అవును మనం ఇండియాలోనే ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. ద సేమ్ వే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మాతో పాటు మీరు కూడా బోట్ రైడ్ ఎంజాయ్ చేయండి. కంప్లీట్ వీడియో చూడండి. బోట్ రైడ్ అయ్యాక ఏమేమి చేసామో కూడా చూసి ఎంజాయ్ చేయండి.
బోట్ రైడ్ అయిపోగానే స్ట్రీట్ లైట్లోకి రాగానే ఆఫ్టర్ లైట్ అనేవాళ్ళు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు అక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు, లైవ్లో సింగింగ్. దానికి మంచి మ్యూజిక్తో మనం డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేయొచ్చు. సో మనకి ఇలా లైట్స్ అనేది ఇచ్చారనమాట. ఆ చీకట్లో మన హ్యాండ్ మూమెంట్ ప్రకారం లైట్స్ మంచి బ్లింక్ అవుతూ చాలా బాగా అనిపించింది. సో వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి చిన్నపిల్లలకి అలా పెడుతున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.